ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. వెంటనే మనం మరో ఇంటికి వెళ్ళిపోదాం. ఎక్కడికి వెళ్దాం అమ్మా? నేను 4-5 ప్రయత్నాలు చేయగా చివరికి ఇల్లు దొరికింది. ఇది కూడా వద్దనుకొని పోయామంటే ఏ చెట్టు కిందో ఉండాలి, ఏ సత్రంలోనో తలదాచుకోవాలి. బయట ఎక్కడున్నా అందరికంటా పడతాం. ఈ ఇల్లు అయితే కొంచెం సీక్రెట్గా ఉంటుంది కాబట్టి ఎవరికంటా పడం. అవును వేద, 10 మంది పలకరించే చోటుంటే మన కుటుంబ విషయాలు కదుపుతారు, మన ఇంటి గొడవల గురించి అడుగుతారు. అందరికీ సమాధానాలు చెప్పుకుంటూ ఉండలేం కదా. శ్రీకర్ అన్నట్టు అన్ని విధాల ఈ ఇల్లే మనకి మంచిది. అమ్మా, పంతాలకు పోయే సమయం కాదిది. కొంచెం ఓపికతో ఉందాం. ఈ ఓటమి మనకి శాశ్వతం కాదు, తన గెలుపు తనకు శాశ్వతం కాదు. పరిస్థితులు రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు కదమ్మా. కాలం అన్నీ తిరగరాస్తుంది. మన ఆస్తులు మనం తిరిగి సంపాదించుకోవడానికి పోరాటం చేద్దాం వేద. మనం ఎందుకు వదులుకుంటాం? టైం మనకు అనుకూలంగా లేదు కాబట్టి కాస్త తల వంచాం అంతే. అవని గారు మన ఎదురుగా ఉండడం వలన అందరికీ మంచి జరుగుతుందని అనిపిస్తుంది. ఏ అర్చన, నువ్వు కనుక ఇక మీదట ఆ అవనిని పొగుడుతూ మాట్లాడావనుకో, నీ లగేజ్ బయటికి విసురుతా, ఆ ఇంట్లో పడతావు వెళ్ళి. బా, గొడవలు పడకండి అమ్మా. ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళండి. పదా. ముగ్గురు కోడళ్లలో చిన్న కోడల్నే ముద్దుగా చూశాను. కొడవలిలా తయారయ్యింది. చెప్తా దాని సంగతి. బావా, పొరపాటున మీ ఇల్లు అనుకుని మా ఇంటికి వచ్చినట్టున్నారు. ఆ అద్దాల మేడం మీ ఇల్లు, ఈ మధ్య తరగతి ఇల్లు మా ఇల్లు. వెళ్ళండి వెళ్ళండి. జరిగిన గొడవలన్నీ మర్చిపోదాం. మనం వేరు వేరు ఇళ్లల్లో ఉండడం, అది కూడా ఎదురెదురుగా ఉండడం నాకు ఇబ్బందిగా ఉంది బావా. అందుకే అందుకే కలిసి ఉందాం బావా. ఏమన్నావు? కలిసిమెలిసి ఉందామని అంటున్నాను. తప్పుగా మాట్లాడుతున్నావా, లేదంటే నేను తప్పుగా అర్థం చేసుకుంటున్నానా? మీరు నాతో కలిసి ఉండడానికి నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు. నేను ఈ మాట చెప్తే అత్తయ్యకి కోపం వస్తుంది. అందుకే నువ్వెళ్ళి చెప్పు. నువ్వీ మాట అనగానే నాకు మాత్రం ఆనందం పొంగుకొస్తుందనుకున్నావా ఏంటి? నాకు కూడా కోపం వస్తుంది. అది కాదు బావా. వద్దు, నువ్వింకేం చెప్పొద్దు. నువ్వు మా మీద జాలి చూపించాల్సిన అవసరం లేదు. నీ ఆసరా లేకపోతే మేం జీవితంలో నిలబడలేమనుకుంటున్నావా? నా ఉద్దేశం అది కాదు బావా. అదే నీ ఉద్దేశం, అదే. ఆకాశం ఎత్తున్న మమ్మల్ని నేల మీద పడేసి ఇప్పుడు తీయని కబుర్లు చెప్తున్నావు. ఈరోజు నీ పరిస్థితి బాగుండొచ్చు, రేపు మా పరిస్థితి బాగుండొచ్చు. మేము నీ గెస్ట్ హౌస్కి రావచ్చు, నువ్వు ఈ ఇంట్లోకి రావచ్చు. టైం ఒక చోట ఆగిపోదామని ముందుకు సాగిపోతూ ఉంటుంది. ఇంకోసారి నా ముందుకొచ్చి ఇటువంటి మాటలు మాట్లాడే ప్రయత్నం చేయకు. అన్నా, కొంచెం బండి ఆపండి. ఈరోజు అమావాస్య, ఎటువంటి శుభకార్యాలు చేయడం మంచిది కాదు. నేను మంచి ముహూర్తం చూసి చెప్తాను. రేపు ఒకసారి గుడి దగ్గరికి రండి. సరే పూజారి గారు, వస్తారండి. మంచిది. పూజారి గారు, పూజారి గారు. బాగున్నారా అమ్మా?
బాగున్నాను పూజారి గారు. మా అక్షయ నాకు దూరం అయ్యి చాలా రోజులైంది. ఆ విషయం మీకు తెలుసు కదా. మీ కూతురంటే మీకు ప్రాణం, మీరంటే మీ కూతురికి ప్రాణం. నాకు తెలియందేముందమ్మా. పాప మీ దగ్గరికి చేరుకుందా? ఎక్కడ పూజారి గారు? తన గురించి వెతకని చోటు లేదు, గుర్తు చేసుకుని క్షణం లేదు. ఇంతవరకు తన జాడ మాకు తెలియడం లేదు. ఆ మధ్య నేనోసారి హాస్పిటల్ పాలైనప్పుడు వచ్చింది, చూసి వెళ్ళిపోయింది. అప్పట్నుంచి మనోవేదన మరింత ఎక్కువైంది. అదేంటమ్మా, అక్షయ మీ దగ్గరికి వచ్చేసి ఉంటుందని అనుకున్నానే. ఎందుకంటే నేను తన్ని ఈ మధ్య గుళ్ళో చూశాను. ఏమన్నారు? అవునమ్మా, 17వ తేదీ రాత్రి సమయంలో నేను తన్ని గుళ్ళో చూశాను. అవని తన కూతురేటో వెళ్ళిపోయిందని చెప్పింది. తల్లి దగ్గరకు వచ్చేసిందన్నమాట. ఆ రోజే నేను హాస్పిటల్లో ఉన్నాను పూజారి గారు. నా దగ్గర నుంచి వెళ్ళిన తర్వాత గుడికి చేరుకుందా? ఆ రోజు నేనైతే చూశానమ్మా. తర్వాత రోజు మాట్లాడదాం అనుకున్నాను. పక్కూరులో విగ్రహ ప్రతిష్ఠ ఉంటే వెళ్ళిపోయి ఆ విషయమే మర్చిపోయాను. మీరు పొరపాటు పడ్డం లేదు కదా? లేదమ్మా, కావాలంటే మీరు నిర్ధారణ కోసం గుడికొచ్చి సీసీ కెమెరాల ఫుటేజ్లో చూడొచ్చు. మీకంత అనుమానంగా ఉంటే గుడి దగ్గరికి రండమ్మా. నా దగ్గరకొచ్చి తిరిగి ఇంటికి రాకుండా గుడికెందుకు వెళ్ళింది? మీరన్నట్టు సీసీ కెమెరాలో ఫుటేజ్ చూస్తే విషయం తెలుస్తుంది. వెళ్దాం పదండి పూజారి గారు. పదండమ్మా. అన్నా, ఆయన్ని ఫాలో అవ్వండి. ఓకే మేడం. అత్తయ్య, అత్తయ్య, ఏంటి? నేను ఏం విన్నానంటే 17వ తేదీ రాత్రి సమయంలో నేను తన్ని గుళ్ళో చూశాను. మీరు నిర్ధారణ కోసం గుడికొచ్చి సీసీ కెమెరాల ఫుటేజ్లో చూడొచ్చు. గుడి దగ్గరికి వెళ్ళి మనం సీసీ కెమెరాల ఫుటేజ్ ని పరిశీలిద్దాం. మేము హాస్పిటల్ నుంచి సీసీ కెమెరాల ఫుటేజ్ ని తీసుకొస్తే అక్షయ్కి బదులు పాము కనిపించింది. ఆ రోజు అక్షయ్య హాస్పిటల్ కి రాలేదన్నట్టుగా నన్ను కృష్ణని అందరూ తిట్టారు. ఇప్పుడు మనం గుడికి వెళ్తే అక్షయ్ గురించి తెలుస్తుంది.